థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 4th యూనిట్లో ది ఫాక్స్ ఇదొక పోయం. ఇందులో వచ్చినటువంటి కొన్ని పదాలకి తెలుగు అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్ అర్థాలు. వాచ్డ్, WATCHED, వాచ్డ్ పరిశీలించను. వాచ్ అంటే పరిశీలించుట. WATCH వాచ్ అంటే పరిశీలించు, పరిశీలించుట. వాచ్డ్ అంటే పరిశీలించను. వాచ్డ్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్, అలాగే వాచ్ అనేది ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది. వాచ్ అనేది వర్తమాన కాలం అయితే వాచ్డ్ అనేది భూతకాలం అవుతుంది, అంటే పాస్ట్ టెన్స్ అవుతుంది. లాపింగ్, LOPING, లాపింగ్. లాపింగ్ అంటే పెద్ద అంగలతో పరిగెత్తు, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పరిగెట్టడం అనమాట లాపింగ్ అంటే. స్నో, SNOW, స్నో మంచు. డ్రిఫ్ట్స్, DRIFTS, డ్రిఫ్ట్స్. డ్రిఫ్ట్ అంటే చలనం, మెల్లని నడక అనేటువంటి అర్థం వస్తుంది. అయితే కదలికలు మన పాఠంలో. డ్రిఫ్ట్స్ అంటే కదలికలు, డ్రిఫ్ట్ అంటే కదలిక, డ్రిఫ్ట్స్ అంటే కదలికలు. డ్రిఫ్ట్ అనేది సింగులర్ నెంబర్ ఏకవచనం అయితే డ్రిఫ్ట్స్ అనేది ప్లూరల్ నెంబర్ బహువచనం అవుతుంది. ది ఫార్ ఫీల్డ్, THE FAR, ఫార్ ఫీల్డ్, FIELD, ఫీల్డ్. ది ఫార్ ఫీల్డ్ దూరంగా ఉన్న పొలం, దూరంగా ఉన్నటువంటి పొలాన్ని ద ఫార్ ఫీల్డ్ అంటాం. బిట్వీన్, BETWEEN, బిట్వీన్ మధ్య. వుడ్, WOOD, వుడ్ అడవి. ఆర్చర్డ్, ORCHARD, ఆర్చర్డ్ అంటే పండ్ల తోట. పండ్ల తోటని ఏమంటాం? ఆర్చర్డ్ అంటాం. స్టడీలీ చక్కగా, స్థిరంగా. స్టడీలీ చక్కగా, స్థిరంగా. ట్రాటెడ్, TROTTED, ట్రాటెడ్ దూరంగా నడిచెను. ట్రాట్, TROT, ట్రాట్ అంటే వేగంగా నడవడం, వేగంగా నడుచు, పెద్ద అంగలతో నడవడం. ఇక్కడ మన పాఠంలో ట్రాటెడ్ అంటే దూరంగా నడిచాను. ట్రాట్ అనేది ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది, ట్రాటెడ్ అనేది పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది, జరిగిపోయినటువంటి పని. వెంట్ అవుట్, WE అంటే వెంట్, OUT అవుట్. వెంట్ అవుట్, వెంట్ అంటే వెళ్ళాను, అవుట్ అంటే బయటికి, రెండు కలిపి బయటకు వెళ్ళాను. వెంట్ అవుట్. ట్రాక్, TRACK, ట్రాక్ జాడ కనిపెట్టుట. ట్రాక్ అంటే జాడ, అంటే వెళ్ళినటువంటి దారి అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ మనకి జాడ కనిపెట్టుట అనేటువంటి అర్థం తీసుకోవాలి మన పాఠంలో. ప్రిన్స్, PRINTS, ప్రిన్స్ ముద్రలు. క్లోవర్స్, CLOVERS, క్లోవర్స్ మూడు ఆకులు గల మొక్క. క్లోవర్స్ త్రిపత్రాలు అని కూడా అర్థం తీసుకోవచ్చు. త్రిపత్రాలు అంటే మూడు పత్రాలు, పత్రం అంటే ఆకు, మూడు ఆకులు అని అర్థం. క్లోవర్, CLOVER, క్లోవర్ అంటే విశాలవంతమైన అని అర్థం వస్తుంది, లేదా సువాసన వెదజల్లే ఒక రకం గడ్డి మొక్క అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి పాఠంలో మూడు ఆకులు గల మొక్క అని అర్థం. ఫ్లెక్డ్, FLECKED, ఫ్లెక్డ్ మరక అయ్యెను. ఫ్లెక్ అంటే FLECK, ఫ్లెక్ అంటే మచ్చ, చుక్క, మరక ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. ఫ్లెక్డ్ అంటే మరక అయ్యెను, పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అనమాట. ఫ్లెక్ అనేది ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అయితే ఫ్లెక్డ్ మరక అయ్యెను పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది అనమాట. బ్లడ్, BLOOD, బ్లడ్ రక్తము. ఇవి ఈ పోయంలో వచ్చినటువంటి కొన్ని పదాలు, వాటి యొక్క అర్థాలు. వీటిని మనం చదివి తెలుసుకున్నాం.